ఏరా ఎలక్షన్లో నాపైనే పోటీ చేస్తావా? అవును. నేను ఏ విషయంలోనైనా రెండు పద్ధతులు పాటిస్తాను. ఒకటి మనీ, రెండు భానుగుడి బాద్షా అని పిలువబడే ఈయన పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ బాద్షా పద్ధతులు గల మనిషి. వీడి పద్ధతులు చూస్తే బుద్ధుడికి కూడా బీపీ వస్తుంది. ప్రతిసారి నామినేషన్ వేసి తన పద్ధతిలోనే గెలుస్తారు. చూశారుగా. అన్నా మన మీద అప్పుడు పోటీగా నిలబడుతున్నాడు. ఎవరా? ప్రసాద్ అనే కాలేజ్ స్టూడెంట్ అన్న. వాడికి మనం ఏంటో చెప్పి చూడరా. వాడు చెప్తే వినే రకం కాదన్నా. ముందు చెప్పి చూడరా, వినకపోతే మనం ఏంటో చూపిద్దాం. మన బాద్షాని ఎదిరించబోయేది వీడే. ఆ స్టూడెంట్ నడిచే ఒక సైన్యం, మాట్లాడే మిషన్ గన్, ఆలోచించే ఒక ఆయుధం. ఇక్కడ స్టూడెంట్ లీడర్ ఎవడరా? ఎందుకురా? ఇక్కడ ఎందుకమ్మా పాలిటిక్స్ చదువుకోకుండా ఎలక్షన్స్ లో డ్రాప్ అయిపో. ఎవడరా చెప్పడానికి? మా అన్న మీద పోటీ చేస్తావరా? చెప్పు మీ బాద్షా. స్టూడెంట్ ఒక్కసారి డిసైడ్ అయితే డెస్టినేషన్ రీచేంత వరకు డ్రాప్ అవ్వరండి. హలో బాస్, మందుకు ఓటు చీరకు ఓటు వేసే రోజు త్వరలోనే పోతాయని మీ అన్నకి చెప్పు. వాడు వినట్లేదన్నా. అయినా నామినేషన్ వేస్తున్నాడా? అవునన్నా. వాడు ఎలా గెలుస్తాడో చూద్దాం. వీళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న నామినేషన్ ఈరోజు. నువ్వే నా కొత్త పొలిటీషియన్. డబ్బు కులం అడ్డు పెట్టుకుని నువ్వు పొలిటీషియన్ కాలేదు. చదువు తెలివితేటలో ఉన్న నేను పొలిటీషియన్ కాకూడదా? ఈ విషయంలో రెండు పద్ధతులు పాటిస్తాను. ఒకటి మనీ, రెండు మ్యాన్ హ్యాండ్లింగ్. ఆవేశంతో కాదు, ఆలోచనతో అడిగి. నోటితో నోరు మూయించాలనుకుంటున్నావా? మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ ఒక్కసారి డిసైడ్ అయితే డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు డ్రాప్ అవ్వాలి. రెడ్డి గారు సంతకం. ప్రసాద్ గారు మీరు కూడా. స్టూడెంట్స్ ఒక చేతిలో డిగ్రీయే కాదు, మరో చేతిలో పొలిటికల్ పవర్ కూడా సాధించగలరు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగైనా తన పవర్ చూపించి లంచం అడిగితే చెప్పుతో కొట్టండి. ఏ రాజకీయ నాయకుడైనా నోటు చూపించి ఓటు అడిగితే తరిమి కొట్టండి. రాజ్యాలను రాజ్యాంగాలను మార్చగల ఒకే ఒక ఆయుధం కలం. అది మన పార్టీకి. Ready for the revolution? అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చేద్దాం అన్నా? నేను ఓటర్ల విషయంలో రెండు పద్ధతులు పాటిస్తాను. ఒకటి క్యాష్, రెండు క్యాష్. అన్నా మన పార్టీ టెంప్లెట్ అన్నా. బాద్షా తనతో అనుకూలించిన వాళ్ళని అంతం చేయడం ప్రారంభించాడు.
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరగ వేస్తా ఉరుకు ఉరుకు ఊరకరు కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే గచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. పొలిటికల్ స్టూడెంట్ గా నాకు సపోర్ట్ ఇస్తారా? నేను మీ ముందుకు వస్తున్నాను ఓటు అడగటానికి. మన కుల ప్రజలంతా నాకే ఓటేసి నన్నే గెలిపించాలి. మన గుర్తు కత్తి. నేను మీ ముందుకు వస్తున్నాను ఓటుతో నోరు మూయించడానికి కాదు, అన్యాయం ఎదిరించడానికి, సమాజంలో చెడును తుడిచివేయడానికి. విల్ యు ఓట్ ఫర్ మీ? కత్తి గుర్తు పెన్.